సార్ మ్యూచువల్ ఫండ్స్ లో డైరెక్ట్ ఆర్ రెగ్యులర్ ఫండ్స్ ఏది మీరు సజెస్ట్ చేస్తారు? అసలు ఇక్కడ డైరెక్ట్ రెగ్యులర్ అనేది పెద్ద ఆప్షన్, అంటే పెద్ద చాయిస్ అనేది కాదు. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్. సో డైరెక్ట్కి రెగ్యులర్కి డిఫరెన్స్ ఏంటంటే, డైరెక్ట్లో కూడా మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ డైరెక్ట్ ఫండ్స్ త్రూ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. వాళ్ళు మన మనీ మేనేజ్ చేస్తారు. బట్ ఏంటంటే వాళ్ళు ది వర్క్ ఆన్ ఫీ బేస్డ్ అనమాట. ఫీ బేస్డ్ ఏంటంటే దే ఓన్లీ ఛార్జ్ ఫీ ఫర్ ది అడ్వైస్. సో జనరల్గా ఏంటంటే మన అసెట్స్ ఎంత అయితే ఆర్ఐఏ ద్వారా రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ద్వారా మేనేజ్ అవుతుందో దానిపైన పర్ యానం హీ కెన్ ఛార్జ్ ఎనీవేర్ బిట్వీన్ 0.5% to 2.5% ఫీజ్ ఛార్జ్ చేయొచ్చు. అది ఆర్ఐఏ ద్వారా చేసినప్పుడు డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే రియల్ డైరెక్ట్. ఏంటంటే మనకే నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, టైము, ఎమోషనల్ బిహేవియర్. అంటే ఏంటంటే మార్కెట్స్ బాగా పడిపోయినాయి, భయపడి అమ్మేయటం. మార్కెట్ ఒక ఇయర్లో, పర్టికులర్ ఇయర్లో మంచి స్టూపెండస్ రిటర్న్స్ ఇచ్చినాయి, ఎక్కువ ఆనందానికి లోనైపోయి వెంటనే డబ్బులు తీసేయడం. సో ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ మన దగ్గర ఉండి, టైము, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ ఇవన్నీ ఉంటే రియల్గా మనమే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఏఎంసీ ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని మనమే ఓన్గా డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా గ్రో, జెరోదా, పేటిఎం ఇలాంటి వాటిల్లో డైరెక్ట్ ఫండ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఫుల్లీ నాలెడ్జబుల్, ఎక్స్పర్టైజ్ ఉంది, మనకే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంది, మనకే టైం ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్లోనే ఇది ఒక ఆప్షన్. రెండోది ఆర్ త్రూ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. మీరు ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి సంవత్సరానికి ఒక 50,000 నుంచి 2.5 లక్షల వరకు ఈ మధ్యలో ఎక్కడైనా ఇవ్వగలుగుతాను, ఆఫర్ అండ్ రైట్ వన్ గో ఇచ్చేసి నేను సర్వీసెస్ ఆప్ట్ చేసుకుంటాను అనుకుంటున్నాను, గో ఫర్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. రెగ్యులర్ ఫండ్స్ ఏంటంటే, రెగ్యులర్ ఫండ్ ఆప్ట్ చేసుకున్నారంటే యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మేనేజింగ్ త్రూ AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. వీళ్ళు కమిషన్ బేస్ పైన చేస్తారు. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఈ మధ్య కొన్ని యాడ్స్ అవి చూస్తూ ఉంటే ఏం చేస్తారంటే, మీకు నెక్స్ట్ 10 yearsలో రెగ్యులర్ ప్లాన్ ఇన్వెస్ట్ చేస్తే 2 లక్షల నష్టం వస్తుంది, ఎంత డబ్బులు కోల్పోతారని చేస్తూ ఉంటారు. బోత్ ఆర్ గుడ్ యాక్చువల్లీ. అంటే సింపుల్గా చెప్పాలి ఏంటంటే, ఒక హోటల్కి వెళ్ళాం, ఒకవైపు ఏమో సెల్ఫ్ సర్వీస్, ఒక దోశ లేకపోతే ఇడ్లీనో ఏదో ఆర్డర్ చేస్తే ప్లేట్ ₹100 ఉంది. అదే హోటల్లో సెల్ఫ్ సర్వీస్ కూడా ఉంది. సెల్ఫ్ సర్వీస్ ₹100 ఉంది, వాళ్ళు వచ్చి సర్వ్ చేస్తే ₹105 ఉంది. అంటే పర్ ప్లేట్ ఏదన్నా మన బ్రేక్ఫాస్ట్, లంచ్ లేదా బిర్యానీ సంథింగ్ ఏది ఆఫర్ చేస్తారు మీరు? అంటే ఏది చూస్ చేసుకుంటారు? అది మన చాయిస్ బట్టి, నడవగలిగితే వెళ్ళి తెచ్చుకుంటాం, లేకపోతే నా పని నేనే చేసుకుంటాను, ఐ విల్ సేవ్ ₹5 అనుకుంటే యూ ఆప్ట్ ఫర్ సెల్ఫ్ సర్వీస్. లేదు వాళ్ళే వచ్చి తీసుకొచ్చి వడ్డిస్తే బాగుండు అనుకుంటే యూ ఆప్ట్ ఫర్ ది ఆ సర్వీస్ కోసం ఆప్ట్ చేసుకున్నాం. అట్లాగే డైరెక్ట్ రెగ్యులర్ కూడా సర్వీస్ లో కూడా దారిలో పడితే మనదే పడి చేతిలో పడింది, పడితే ఆడ తీసుకొచ్చి ఇస్తాం. అంతే. అట్లాగే మీకు ఆ టైము అదంతా ఉండి, నాలెడ్జ్, ఎక్స్పర్టైజ్ ఉంటే ఇటు నో ప్రాబ్లం అంటారు. ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఈవెన్ ఎమోషన్స్ ఇన్వాల్వ్డ్. అంటే ఇది మన సొంత మనీ అని మన ఓన్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉంటాం మన మనీకి. సో అప్పుడు మన డెసిషన్స్ రాంగ్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది. బెటర్ ఏంటంటే ఎయిదర్ యూ గో అండ్ మీట్ ఏ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, యూ పే ద ఫీ, హీ విల్ మేనేజ్ యువర్ మనీ త్రూ డైరెక్ట్ ఫండ్స్, ఆర్ యూ గో అండ్ మీట్ అందుబాటులో ఉన్న AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కలిస్తే వాళ్ళు మీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ చూస్తారు, అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తారు. సో రెగ్యులర్ ఫండ్కి ఒక యావరేజ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 1.5% ఉందనుకో, రెగ్యులర్ ఫండ్కి డైరెక్ట్ ఫండ్కి ఎక్స్పెన్స్ రేషియో ఒక 0.5% నుంచి 1% లేదా కొంచెం ఎక్కువ డిఫరెన్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఎక్స్పెన్స్ రేషియో 2% చూసి ఈ 2% మొత్తం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి వస్తుందేమో అనుకుంటారు. అది కూడా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయగానే వెంటనే 10 లక్షల పైన, ₹1,00,00,000 పైన 2% ఇమీడియట్గా ₹2 లక్షల, ₹1,00,000 వీళ్ళకి ఇచ్చేస్తారు అనుకుంటారు. అట్లా కాదు. ₹1,00,00,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే,
అది పర్ యానం ఓవరాల్ ఎక్స్పెన్స్ రేషియో 2.1%. దట్ ఇన్వాల్వ్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఫండ్ మేనేజర్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ బ్రాంచ్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ ఎంప్లాయీ శాలరీస్, తర్వాత వాళ్ళ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, తర్వాత డిస్ట్రిబ్యూటర్ కమిషన్, ఇవన్నీ కలిపి ఆ 2%, 2.1% పర్ యానం తీసుకుంటారు. సో పర్ డేకి ఎంత పడుతుందో చూసుకోవాలి. మ్యాక్సిమం ఎక్స్పెన్స్ రేషియో 2.1% అనుకుంటే డివైడెడ్ బై 365 డేస్ వేస్తే ఎంత వస్తుందో చూడండి. చాలా తక్కువ. అది పర్ డేకి చాలా వెరీ మినిమల్గా ఉంటుంది. దట్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చేది ఎంత ఉంటుందంటే యావరేజ్ ఒక డెట్ ఫండ్లో పెట్టారనుకోండి 0.1% ఆర్ బిలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని డెట్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్లో 0.1% వరకు దాదాపుగా ఉంటుంది. కొన్ని డెట్ ఫండ్స్లో 0.2%, కొన్ని డెట్ ఫండ్స్లో 0.3% ఉంటుంది. ఈక్విటీస్కి కొంచెం రిలేటివ్గా ఎక్కువ ఉంటుంది, ఎనీవేర్ బిట్వీన్ 0.5%, 1% మధ్యలో ఉంటుంది. సో ఒక ఇన్వెస్ట్మెంట్స్ మనం మేనేజ్ చేస్తున్నాం అన్నప్పుడు అందులో 100% ఈక్విటీ ఉండదు, 100% డెట్ ఉండదు, 100% హైబ్రిడ్ ఉండదు. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. సో ఎనీవేర్ బిట్వీన్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చే యావరేజ్ కమిషన్ 0.5%, 1% మధ్యలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. దట్ మళ్ళీ దాంట్లో మేము 18% గవర్నమెంట్కి జిఎస్టీ కూడా కట్టాం. యావరేజ్ కమిషన్ ఒక 0.75% వస్తే దానిలో 18% మేము గవర్నమెంట్ జిఎస్టీ కట్టిన తర్వాత 0.5%, 0.6% ఉంటుంది. అంటే ₹1,00,00,000 ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేసి 1 year పాటు కంటిన్యూ చేస్తే 0.6% అంటే సంవత్సరానికి మాకు వచ్చే నెట్ ట్రయల్ కమిషను ఎంఎఫ్డీస్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్కి 60 పైసలు అనుకోండి. 60 పైసలు అంటే ₹1,00,00,000 పైన 0.6% అంటే వచ్చే 60,000 పర్ యానం. దాన్ని 12 monthsకి క్యాలిక్యులేట్ చేస్తే 5,000 పర్ మంత్ వస్తుంది. అంటే ₹1,00,00,000 మీ ఇన్వెస్ట్మెంట్స్ని మ్యూచువల్ ఫండ్ ద్వారా చేస్తున్న అతనికి నెలకి 5,000 ఇవ్వటం పెద్ద ఎక్స్పెన్సెస్ అనుకుంటే యూ డూ ఇట్ ఆన్ ఓన్, లేదనుకుంటే యూ ఆప్ట్ ఫర్ డిస్ట్రిబ్యూటర్ సర్వీసెస్. అంతే తప్పించి ఇందులో పెద్ద విపరీతమైనటువంటి ఇవే ఉండదు. ఈ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్లలో లక్షల నష్టం వస్తుంది అనుకుంటే అసెట్ సైజు పెరిగే కొలది మళ్ళీ ఎక్స్పెన్స్ రేషియోస్ అనేవి తగ్గుతూ వస్తాయి. మనకి ఇచ్చే ఈ ట్రయల్ కమిషన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ నాట్ ఫిక్స్డ్. ఇవాళ 1% ఇచ్చి ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా 1% ట్రయల్ కమిషన్ వస్తుంది అనేది కరెక్ట్గా. అసెట్ సైజు పెరిగే కొలది, అంటే ఒక ఫండ్ సైజు 250 కోట్లు ఉన్నప్పుడు 2.1% ఎక్స్పెన్స్ రేషియో ఉంటే అందులో డిస్ట్రిబ్యూటర్కి ఒక 1% వస్తుంది అనుకుంటే 500 crores అయినప్పుడు ఇంకో 10 పైసలు తగ్గుతుంది. 1000 కోట్లు అయితే 2,500 కోట్లు అయితే ఇంకొంచెం తగ్గుతుంది, 5,000 కోట్లు అయితే ఇంకా తగ్గుతుంది, 10,000 కోట్లు అయితే ఇంకా తగ్గుతుంది. అట్లా 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఫండ్ సైజ్ పెరుగుతున్న కొద్దిగా ఎక్స్పెన్స్ రేషియో విల్ కమ్ డౌన్. సో అట్లా ఒక 10 year, 15 year, 20 year యావరేజ్ తీసుకుంటే కొన్ని ఈక్విటీ ఫండ్స్ కూడా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చే కమిషన్ 20 పైసలు, 30 పైసలు, 40 పైసలు, అంటే విచ్ ఇస్ 0.2%, 0.3%, 0.4% కూడా ఉంటాయి. సో అందుకంటే డోంట్ గెట్ మిస్గైడెడ్ బై ది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో వచ్చే యాడ్స్ అవి చూసి డిస్ట్రిబ్యూటర్కి మేము అంత కమిషన్ పే చేస్తున్నాం అనేది మిస్గైడ్ అవ్వద్దు. సో కమింగ్ ఇయర్స్లో ఈ డైరెక్ట్ ప్లాన్కి, రెగ్యులర్ ప్లాన్కి ఉన్న ఎక్స్పెన్స్ రేషియో కూడా ఇంకా తగ్గుతుంది. సో ఒకప్పుడు ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియోస్ ఉండేవి, స్లోలీ సెబీ వాటిని రెగ్యులేట్ చేసుకుంటూ తగ్గించుకుంటూ వచ్చింది. యాజ్ వెల్ యాజ్ టుడే మ్యాక్సిమం ఎక్స్పెన్స్ రేషియో ఇస్ 2.1% ఫర్ ఈక్విటీస్, లీస్ట్ ఎక్స్పెన్స్ రేషియో ఇస్ 0.95%. సో అట్లా ఫండ్ సైజ్తో పెరుగుతున్న కొలది, మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూస్ పెరుగుతున్న కొలది డిస్ట్రిబ్యూటర్కి వచ్చే కమిషన్ మార్జిన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో అంటే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ మీరు ఇన్ఫ్లేషన్ అర్థం చేసుకోవాలి. ఇవాళ ₹1,00,000 వాల్యూ 10 సంవత్సరాల తర్వాత ₹1,00,000 వాల్యూ ఒకటే ఉంటుందా? ఉండదు. ఇవాళ ₹1,00,000 ఏదన్నా ఒక వస్తువు మనం కొనగలుగుతున్నామంటే 10 సంవత్సరాల తర్వాత అదేవిధంగా కొనలేము. అదేవిధంగా ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చూసినప్పుడు 10 సంవత్సరాల ₹1,00,000 విలువ ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుంది. ఇవాళ ₹1,00,000 విలువ అలాగే మనం అక్కడ పెట్టి ఉంచితే 10 ఏళ్ళ తర్వాత చూస్తే దాని వాల్యూ 50,000 మార్కెట్లో. సో అట్లా ఇన్ఫ్లేషన్ అడ్జస్టింగ్ కూడా చూసుకుని మీకు బెటర్ ఏదనుకుంటే మీరు ఓన్గా చేసుకోగలుగుతారంటే ఓన్గా డైరెక్ట్ ఫండ్స్ చేసుకోవచ్చు, పూర్తి స్థాయి నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్, టైం ఉన్నప్పుడు. లేదనుకుంటే యూ ఆప్ట్ ఫర్ సెబీ రిజిస్టర్డ్, అందుబాటులో ఉన్న సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని అప్రోచ్ చేసుకోండి. లేదంటే ఇఫ్ యూఆర్ ఓకే విత్
కమిషన్ బేస్డ్ అంటే యూ గో అండ్ మీట్ ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నియర్ బై. ఆన్లైన్ అయినా కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఫుల్లీ డిజిటల్ సర్వీసెస్ కాబట్టి అసలు ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ఐఎస్ ఎందుకు ఉండాలి అని అంటే ఫండ్ మేనేజర్కి ఒక ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఆయన ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ బట్టి ఆయన ఫండ్ మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో మీ గురించి ఫండ్ మేనేజర్కి మీ ఫైనాన్షియల్ సిచ్యువేషను, మీ ఏజ్ గ్రూప్ ఎంత ఉంది, అసలు మీ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, దీనికోసం మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇవన్నీ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి కానీ ఫండ్ మేనేజర్కి కానీ తెలియదు. ఎంఎఫ్డి ఆర్ఐ ఎవరు? సంబడి హూ సిట్ విత్ యూ, స్పెండ్ సమ్ టైమ్, అండర్స్టాండ్ యువర్ రిక్వైర్మెంట్స్, అండర్స్టాండ్ యువర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, రిస్క్ అపటైట్. అంటే ఆయనకి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మంచి నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉండి మీ గురించి కూడా పూర్తిగా తెలుస్తూ మార్కెట్ గురించి కూడా మంచి నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉండి మీ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయ్యే విధంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ని రెండింటిని మ్యాచ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్ చేసేవాళ్ళే ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆర్ఐఎస్ కానీ. అందుకోసం మీరు ఆర్ఐఎస్ కానీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ హెల్ప్ కానీ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయటం మంచిది. లేదండి నా పని నేనే చేసుకుంటాను, నాకే అంతా తెలుసు అనుకుంటే ఈ గో ఫర్ రియల్ డైరెక్ట్. ఆ లాస్ట్ పాయింట్ అన్నారు సార్, పర్సనల్ టచ్ అనేది. చాలా మంది చాలా డిఫరెంట్ గోల్స్ ఉంటాయి, కానీ అందరూ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకోలేము, మార్కెట్ ఎంతో వాలటైల్ ఉంటుంది. కాబట్టి ఒక పర్సనల్ టచ్, పర్సనల్ బిలీఫ్ పెట్టుకుని మనకి ఎటువంటి గోల్ ఉందో దాన్ని బట్టి వర్క్ చేసే మనిషి ఉంటే పక్కన చాలా బాగుంటుంది. వెన్ కమ్స్ టు మనీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. షో నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ గురించి. మీకు నాలెడ్జ్ ఎంత డెప్త్ ఉందో మాకు అర్థమైంది పాడ్కాస్ట్ ద్వారా. ఒకవేళ మా ప్రేక్షకులు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు ఈ వీడియోలో మనం మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. దే కెన్ వాట్సాప్ చేస్తే మన ముందు మెసేజ్ చేస్తే మనం కాల్ చేసి వాళ్ళని అప్రోచ్ అవుతాము. ఫుల్లీ డిజిటల్ అండి సర్వీసెస్ అన్ని కూడా. మీరు వరల్డ్ లో ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వీ కెన్ కనెక్ట్ టు జూమ్, డిస్కస్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనే దానికి కూడా మన దగ్గర అంటే అన్ని ఏజెస్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్ ద్వారా చేసుకోవచ్చు. ఎస్ఐఎఫ్ చేయొచ్చు, పిఎంఎస్ చేయొచ్చు, ఏఎఫ్ చేయొచ్చు. ఇంకా కొంత ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. మనం మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి మనకి కాల్ చేసి కానీ వాట్సాప్ మెసేజ్ చేసి కానీ మనకి అప్రోచ్ అయితే మన సర్వీసెస్ అనేవి ఆప్ట్ చేసుకోవచ్చు, మనం ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.